కొలతలు అది బకెట్ ఎన్ని కేజీలు కొలత? 10 కేజీలా? 20 కేజీ. ఏ పలావకేనా? మిర్చి ఎర్రగడ్డ వేసిన తర్వాత ఇంకా మిర్చి పలావ్లోకి. ఎన్ని కేజీల్లోకి ఇది? 50 కేజీలా? 50 కేజీల పలావ్. నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది బాగా. నెయ్యి వేసావా? పుదీనా ఓకే, వేసేటప్పుడు చెబుతా ఉండు. పుదీనా కొత్తిమీర ఇంకా అన్నీ వేసుకొని లాస్ట్ మళ్ళీ టమాటాలు. అనస పువ్వు, నెక్స్ట్ చెక్క, లవంగాలు, సజీరా. దీంట్లో చేతిలో చెక్క కనపడుద్ది. సాజీరా, పలావాకులు. నువ్వు కూడా చేస్తావు మరే? ఒక ఛానల్ పెట్టిస్తా. బిల్డింగులు కట్టే తీయొచ్చు, అవి కూడా చూస్తారు. బిల్డింగులు కట్టే మేస్త్రి పనే. మరాఠీ మొగ్గ. ఇంకా జీడిపప్పులు మెయిన్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ యాలకులా? ఉండు చూతా, నువ్వు ఇట్లా చూపించి అప్పుడే. యాలకులు ఓకే. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇంకా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక బాగా మగ్గాలిగా. అదే అన్ని ఫంక్షన్స్ చేస్తావు వంటలో. మరి మీ ఫోన్ నెంబరు మీ ఊరు చెబితే ఫోన్ చేస్తారు, పిలుస్తారు. ఇంకా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే. ఓకే, ప్రకాశం జిల్లా. ఇది 9000 నెంబర్, ఫోన్ నెంబరా చెప్పు. 9000941827 ఫోన్ నెంబర్. ఐటమ్స్ చెప్పబోయింది, ఏమేం చేస్తామనే ఐటమ్స్? పలావు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ప్రస్తుతానికి అయితే పలావ్ వేస్తామండి. రాళ్ళుప్పు ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకైనా, అన్నిటికీ ఫంక్షన్లకి, ఏటికైనా కానీ ఇంకా అన్ని వంటలు అయితే ఫంక్షన్స్ మొత్తం ఆల్ ఇన్ వన్ వంటలు మొత్తం చేసేస్తారండి. మటన్ కర్రీ ఇంకా చాలా బాగా చేస్తాడు. ఇప్పటికి దగ్గరగా మాకు ఒక 20 దాకా చేసి సెలబ్రేషన్ చేసి ఉంటాడు. నేనే పిలుచుకుంటూ ఉంటాం మేము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ చేసుకొని తిప్పేసుకున్నాం. ఓకే, సర్లే బాగానే. సన్ఫ్లవర్ హెరిటేజ్ ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నాం. ఇది బాగా మెల్లగా ఫ్రై అవుతా ఉందిలే. ఈ డేస్ దేనికి? సాంబార్కా? ఇది ఒక రౌండ్ తిప్పుతావా? ఎంతవరకు వచ్చింది అంకులు? ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే బిర్యానీకి వేసాం. సాంబార్ అయిపోయింది. ఈ పువ్వు అనస పువ్వు ఏదో ఉంది, జాపత్రా.
ఉత్పత్తులు కూడా వేసేసుకున్నామండి పొలంలో. ఇంకా ఈ బాగా ఏగుతామండి, ఒక పావుగంట బట్టి ఇంకా బాగా ఏగాలనుకుంటా. మరో పక్క ఏమో సాంబారు ఎంతవరకు వచ్చింది, దగ్గర పడింది. ఇది ఇంక నూనె ఉంది, పైకి తేలాడుతుంది, నెయ్యి అనుకుంటా. తర్వాత అండి ధనియాల పొడి, ఓకే వేసుకుందాం. గరం మసాలా పలావ్లోకి 50 కేజీలు. చికెన్ మసాలా కొంచెం ఫ్లేవర్ కోసం. ఓకే మొత్తం తిప్పేసుకుందాం. బాగా కొంచెంసేపు బాగా మగ్గి కొంచెం ఏగుతా ఉంటుంటే ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనం కేసరి నీళ్ళు పోసేసుకోవడం కదండి. కారం గుంటూరు స్పైసీ కొంచెం కలర్ కోసం. రాళ్ళుప్పు, వాటర్ పోసేసుకోవడమేనా? ఇగో ఇది వీడియో చేస్తా ఉన్నా. వాటర్ పోసేసుకుందాం. వస్తున్నా. ఎన్ని బకెట్లు? 7 బకెట్లు 50 కేజీల్లోకి. తెరలినియా బాగా తెరులుతా ఉంది. ఇంకా 50 కేజీలు బియ్యం. ఎన్ని కేజీలు అండి? 50 కేజీలు. 50 కేజీలు పొలం రెడీ అయిపోయినట్టు. సరిపోయిందా లేదా? సరిపోయింది. బిర్యానీలోకే ఉన్నది ఒక కొరగడ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకొక పావుగంట వదిలేస్తే కానీ పలావ్ రెడీ అయిపోయింది మనకి. ఒక పక్క సాంబార్ రెడీ అయింది. అమ్మా గొడ్డు తీసుకురాపో, సాంబార్ దించాలా. మసిగుడ్డి తేపమ్మా, ఇంకోటి కావాలి. నీకెంత సమయం పట్టిద్ది ఇది? ఇంకా అరగంట. పుల్లలు బాగా గట్టిగా మండితే కానీ ఇంకొక పావుగంటలు కూడా అయిపోయింది. అదే ఇంకా పలావ్ రెడీ అయిన తర్వాత చూడొద్దు. ఓకే అయిపోయిందా పలావ్? ఇస్తరాకులు దేనికి మనకి? దమ్ముకా, పైన పేల్చుకోవడానికా? గంట పైకి లేపు. 70% ఉడికింది అనుకుంటా. ఇంకొక 10 నిమిషాలు అంతేగా? దేనికి? దీంట్లోకా? సరే. ఇస్తరాకులు వచ్చినాయిగా. దమ్ముకి మూత పెట్టేసుకుంటే 10 నిమిషాలు అయిపోయింది. తీసేలే. ఎందుకు కామగా రేపు టీవీలో వాటిలో పెట్టుకుని చూడొచ్చైతే పెళ్లి క్యాసెట్ లాగా. టీవీ సెల్లులోనే వచ్చేది. దమ్ము రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా కోడి కూర నెక్స్ట్ వీడియోలో చూద్దాం.